ఏమవ్వండి బాబా మన ప్రేమికులతో తరచుగా చెప్పే విషయం ఏమిటంటే, నా దామను గట్టిగా పట్టుకోండి, కడ వరకు విడిచిపెట్టకండి, రెండు చేతులతో పట్టుకోండి అని చెబుతూ ఉండేవారు. నా కొంగు చాలా జారుడు స్వభావం కలది. మీకు తెలియకుండానే అది జారిపోతుంది. మీరు గమనించలేరు అని చెబుతూ ఉండేవారు. అంటే అర్థం ఏమిటి? ఆయన కొంగు పట్టుకుని ఉండడం అంటే ఏమిటి? ఈరోజు చూద్దాం. బాబా అన్నారు, ప్రేమకు అర్థం ఉంది, అవగాహనకు అర్థం లేదు. భగవంతుని మనం అర్థం చేసుకోగలం, చేసుకోలేం. విధేయతకి ఎంతో అర్థం ఉంది. అంటే బాబా చెప్పింది చెప్పినట్టు చేయడంలో అర్థం ఉందట. అయితే బాబా కొంగును పట్టుకుని ఉండడంలో ఎంతో ఎంతో అర్థం ఉంది అంటున్నారు బాబా. కొంగుని పట్టుకుని ఉండడం కూడా బాబా చెప్తున్నారు, దానిలో రాజీ ప్రసక్తి లేదు. ఈవేళ పట్టుకుని రేపు వదిలేస్తాను, ఎల్లుండి మళ్ళా పట్టుకుంటానంటే కుదరదు. పట్టుకుని ఉంటే పట్టుకుని ఉండడమే ఫుల్లుగా, లేకపోతే ఇక ఆ జోలికి వెళ్ళకపో. భాస్కర్ రాజు గారు అంటూ ఉండేవారు, ఒక మొక్క ఉన్నాడు, అంటే నెలలో 15 రోజులకి, మాక్సిమం 15 రోజులకి చిగుర్లు వచ్చి మొక్క బతికినట్టుగా మనకు తెలియాలట. లేదంటే వేళ్లల్లో నుండి కుళ్ళిపోయి ఇంకది బ్రతకదని అర్థం. అలాగే బాబా గురించి విన్నామండి, మేరాబాద్ 2 సార్లు వెళ్ళొచ్చామండి, లేదా ఫలానా దర్శన కార్యక్రమంలో బాబాని చూశామండి అని చెబుతూ ఉంటాను. కానీ బాబా యొక్క లోతుల్ని తెలుసుకోవడానికి, బాబాని పట్టుకుని ఉండడానికి, బాబాకు విధేయత కనపరచడానికి, బాబా పట్ల ఆ ఆయన్ని ప్రేమిస్తున్నట్లుగా మన ప్రేమను అందివ్వడానికి, ఆయన ప్రేమను అందుకోవడానికి పూర్తి సంసిద్ధత వారిలో కనబడదు. ఎవరైతే నిరంతరం బాబా ధ్యాసలో ఉంటూ బాబాను తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ, సవాసులకు అటెండ్ అవుతూ, సెంటర్లకు వెళ్తూ, ప్రతిరోజు బాబా మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ లేడా బాబా? ఉన్నాడు. కానీ ఆయన గురించి మనం కేటాయించుకున్నటువంటి స్థలంలో ఎక్కడ 5గురు ఉంటారో అక్కడ నేను ఉంటానన్నారు బాబా. సో ప్రేమికులు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. మన పని ఏమిటి? ఆయనను గట్టిగా పట్టుకుని ఉండడం. పట్టుకుని ఉండడం అంటే ఏమిటి? ఎలా పట్టుకుని ఉండాలి? బాబా అది కూడా చాలా వివరంగా చెప్పారు. బాబా ప్రార్థనలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. మనం మండలి ప్రార్థనలో చూస్తే, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకా అధికంగా, ఎంతో అధికంగా నీతో ఐక్యం పొందగల రథం సంపాదించినంత వరకు మాకు సహాయం చేయాలి. చిట్ట చివరి వరకు బాబా కొమ్మును దృఢంగా పట్టుకుని ఉన్నట్టుకు మాకు అందరికీ సహాయం చేయమని బాబాని మనం వేడుకునేటట్లుగా ఆయన ప్రార్థనలో ఈ వాక్యాన్ని జోడించారు. అంటే ఎలా ప్రార్థించాలో కూడా ఆయన చెప్తున్నారనమాట మనకి. అంటే కడ వరకు మీరు నా కొంగును పట్టుకుని ఉండండి, ఉండడంలోనే మీ రక్షణ ఉంది, మీ ఎదుగుదల ఉంది, మీ ప్రయాణం సుగమం అవుతుంది, నా సహాయం మీకు అందుతుంది అని బాబా భరోసా ఇస్తున్నారు. అయితే దామన్ అంటే అర్థం కొంగు అని. కొంగు అంటే ఆయన బట్టలు చివరి భాగం పట్టుకోవడమా? కొంగుని కాదట. ఆయన చెప్పినట్లు నడుచుకోవడం, జీవించడం. అది బాబా ఉదాహరణ కూడా మనం ఎన్నోసార్లు అంత గురించి చెప్పుకున్నాం. ఒక బిడ్డ ఎట్లా అయితే తల్లి పైన పూర్తి భరోసాతో, మనం ఒక చిత్రాన్ని ఊహించుకోవచ్చు. తండ్రి బిడ్డను 2 చేతులతో పైకి ఎగరిస్తూ ఉంటాడు, ఆ పాప కిలకిలా నవ్వుతూ ఉంటుంది. భయపడుతుందా? భయపడదు. ఎందుకని? తండ్రి మీద అంత విశ్వాసం, అంత భరోసా, అంత నమ్మకం. అయితే బాబా అంటున్నారు, దామను పట్టుకుని ఉండడం అంటే ఏమిటి? నేను చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా నన్ను సంతృప్తి పరచడం.
నిజాయితీగా ఉండండి, నిజాయితీగా ప్రేమించండి, నిష్కపటంగా ఉండండి, లేదా అందరిలో నన్ను చూడండి. బాబా చెప్పింది ప్రతీదీ కూడా అది మనల్ని సన్మార్గంలో పెట్టేదే. అందులో అనుమానమే లేదు. ఆయన చెప్పినట్టు ఆయన ఇప్పుడు ఉన్నారా మనకు ఆదేశాలు ఇవ్వడానికి? కానీ కావలసినన్ని సూత్రాలు, నియమాలు, నిబంధనలు ఎలా జీవించాలో ఆ విధానం అన్ని చెప్పేట. సింపుల్ గా చెప్పుకోవాలంటే నక్షల్లో మై విష్, హౌ టు లవ్ గాడ్, 7 రియాలిటీస్ ఇలాంటివన్నీ చూసుకున్నామంటే ఆణిమిచ్చారనమాట. ఇలా నడుచుకుంటారా చాలు, ఇలా నడుచుకుంటే నీవు నా వైపు అడుగులు వేయగలవు, గబగబా వచ్చేస్తావు, నా సాయం నీకు అందుతుంది అంటున్నారు. విధేయులుగా ఉంటే మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత నా భుజాలపై ఉంటుంది. కాబట్టి నన్ను గట్టిగా పట్టుకోండి. ఎందుకు నన్ను పట్టుకుంటే మీకు లాభం చేకూరుతుందని చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే మీరు వెళ్ళవలసిన మార్గంలో నేను ఆల్రెడీ ప్రయాణించి వెళ్ళాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే దారి తెలిసిన వాడు ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. కళ్ళు మూసుకుని వాడు కారులోనో బైక్ మీద కూర్చుని వెళ్ళిపోతాం కదా. అట్లాగే బాబా చెప్తున్నారు, ఆ మార్గంలో ఉన్న లోటుపాట్లన్నీ నాకు తెలుసు, కష్ట సుఖాలన్నీ తెలుసు. నా చెయ్యి పట్టుకోండి రా బాబు, మిమ్మల్ని ఆ గమ్యం చేర్చే బాధ్యత నాదే. పట్టుకుని ఉండడమే మీ బాధ్యత. ఆ పట్టుకుని ఉండడానికి కూడా మనం ఆలోచిస్తాం. అది బాబా ఆ తపన చూడండి. బాబా చెప్తున్నారు, నన్ను పట్టుకుని ఉండండి, నా చెయ్యి పట్టుకోవడం అంటే నేను చెప్పినట్లు చేయడమే అంటున్నారు. ఇంకా బాబా నా కొంగు చాలా స్లిప్పరీ అని చెప్తున్నారు. ఎందుకని? మన చుట్టూ ఉన్నటువంటి మాయ ప్రభావం అంత ఎక్కువగా మన మీద ఉంటుందన్నమాట. మనం మాయలో ఉన్నాం. మాయలో అన్ని వైపుల నుండి మనకు ఒత్తిళ్ళు వస్తాయి. దాని ప్రభావం మన మీద ఉంటుంది. అలాంటప్పుడట ఆయన కొంగును మనం వదిలేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అవన్నీ నా వైపు రానివ్వకుండా నిన్ను అడ్డుకుంటాయి. వాటిని నీవు అధిగమించగలగాలి. ఎప్పుడు అధిగమిస్తావు? నాకే నీవు పెద్దపీట వేసినప్పుడు, అన్నిటికంటే ప్రధానమైనటువంటి స్థానం నీ జీవితంలో నాకు ఇచ్చినప్పుడు, అది ఇచ్చే బాధ్యత నీదే. నన్ను నంబర్ 1 ప్లేస్ లో పెడితే మాయ నిన్నేమీ చేయలేదు. ఖచ్చితంగా చెప్తున్నారు బాబా. నీవు ఈ మాయలో ఉంటూ ఇంద్రియ సుఖాల కోసం డబ్బు, హోదా, కీర్తి ప్రతిష్టలు ఇలాంటి అశాశ్వతమైన వాటి వైపు పరిగెడుతూ ఉంటావు అనుకో, అప్పుడు నేను నీకు దూరం అయిపోతాను. నాకు నీవిచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. మనం ఉదాహరణ తీసుకోండి. మనం ప్రశాంతంగా ప్రతిరోజు బాబా ప్రార్థనలు చేసుకుంటూ పొద్దున సాయంత్రం ఆయన స్మరణలు ఉంటూ బాబా పుస్తకాలు చదువుకుంటూ లేదా సహవాసంలో అటెండ్ అవుతూ లేదా ఇలాగే స్కైప్ కాల్లో అటెండ్ అవుతూ చక్కటి వాతావరణంలో మనం గడుపుతూ ఉండగా మన ఇంట్లో ఏదో పెళ్ళి ఏదో వచ్చింది అనుకోండి, మన కంప్లీట్ లైఫ్ ఇటుపక్క తిరిగిపోతుంది, మన వైపు తిరిగిపోతుంది. తప్పదు, బాధ్యత నాది. అందులో కూడా నన్ను ఉంచుకోమంటారు బాబా. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నాతో ఉండగలగాలి. అసలు విడిచిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. నన్ను నీవు నా సంఖలోనే ఉండాలి, లేదా నీవు నన్ను సంఖలో పెట్టు. రెండిట్లో ఏదో ఒకటి. మొత్తం మీద మనతో కలిసి ఉండాలి. అది చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏమంటున్నారు? నా ప్రేమికులంతా ఈ మాయ యొక్క జిత్తుల నుండి తప్పించుకుని నా కొంగుని గట్టిగా పట్టుకుని ఉండాలి. వార్నింగ్లు ఇస్తున్నారు. వాటి నుండి విడిపించుకోవడం మీకు చాలా కష్టం. నా ప్రేమికులంతా మాత్రం గట్టిగా ధైర్యంతో నన్నే పట్టుకుంటాలి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే. మాయ దాని ప్రభావాన్ని చూపించడానికి అన్ని విధాలుగా పనిచేస్తుంది, అన్ని విధాలుగా ట్రిక్లు ప్లే చేస్తుంది, ప్రయత్నం చేస్తూనే ఉంది. బాబా మార్గం చెప్తున్నారు. నా ఆదేశాలు పాటించడంలో అంటే ఒక ఆదేశం ఇచ్చారు, కోరికలు లేకుండా జీవించు, లేదా నన్నే పట్టుకుని ఉండు, నా స్మరణలోనే గడుపు అన్నప్పుడు మిగిలినవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయట. దాన్ని మనం పాటిస్తే మన కోరికలు, ప్రలోభాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇంపార్టెన్స్ లేకుండా కనుమరుగైపోయే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి. నీ మనసు చెప్పినట్టు కాదు.
ఆయన చెప్పినట్టు ఎక్కడ వినబడుతుందండి? మన హృదయంలో వినబడుతుంది. బాబా అన్నారు, నీ హృదయాంతరాలలో వినిపించే స్వరం నాదే. గైడ్ చేస్తూ ఉంటుంది మనం. ఇలా చేయి, అలా చేయి అని చెప్తూ ఉంటుంది. మంచి మార్గంలో, సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది. మనసు దాన్ని మళ్లించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క లక్షణమే అది. భగవంతుడి నుండి దూరంగా తీసుకుపోవడమే దాని పని. కాబట్టి ఏం చేయాలి నువ్వు? నా స్వరం, నా గైడెన్స్ నీవు పట్టించుకుని ఆ మార్గం నుండి పక్కకు తప్పుకోకుండా జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. ఇంకా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏమిటి మీరు బాబాని నమ్ముకున్నారు కదా, ఇన్ని కష్టాలు వచ్చేసేయేమిటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోసే ఆ అవకాశం కూడా లేకపోలేదండి. బాబాని నమ్ముకున్నావు కదా, నిన్ను ఆయన గట్టెక్కించాను కదా, ఇదేమిటిది అన్నప్పుడు బాబా చెప్తున్నారు, ఆ పరిస్థితి కూడా నేను కల్పించింది. ఎందుకు కల్పించాను మరి అటువంటి కష్టాన్ని? నీకు సంస్కారాల ప్రక్షాళన అవసరం. నీ మంచి చెడు సంస్కారాలు, ఆ బ్యాలెన్స్, జీరో బ్యాలెన్స్ అయితేనే నువ్వు నా దగ్గరకు చేరగలవు. అది నా అంతిమ లక్ష్యం. నీ అంతిమ శ్రేయస్సు అందులో ఉంది. కాబట్టి నీకు ఆ పరిస్థితి నేను కల్పించాను. ఆ పరిస్థితిని తీసేస్తే నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటావు. ముందుకు రావు. నీ గురించే, నీ మంచి కొరకే కదా నేను ఇదంతా చేస్తున్నా. ప్రతి ఆత్మకు ఏది ముఖ్యమో, ఏది అవసరమో ఆయన కంటే తెలిసిన వారు ఎవరు? ఆయనకి అన్ని తెలుసు. ఈ ఆత్మకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో బాగా తెలిసిన వైద్యుడు. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిలో నువ్వు నాకు కూడా ఉన్నావు. నాకేమిటి భయం అనేటువంటి మొండి ధైర్యం, ఆయన మీద 100% విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అయితే ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా అరాచకం, అధర్మం, అక్రమం, ఎటు నుండి ఈ కరోనా లాంటి జాడ్యాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితి పొంగు పట్టుకుని ఉంటే చాలు, ఎటువంటి పరిస్థితులైనా నేనేమి చేయలేవు. గట్టిగా పట్టుకుని నా స్మరణలో అధికాధికంగా సమయం వెచ్చించు. అప్పుడు నీ భారం అంతా నాదే అవుతుంది. నువ్వు నా మీద ఆధారపడి జీవించినప్పుడు నాకే కదా ఆ బాధ్యత అంతా వర్తిస్తుంది. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను కదా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ పరిస్థితి బాబా నాకు కల్పించాడు. ఎవరో నా మీద పగతో చేసినవి కాదు. భగవంతుడు మంచి కోసం, నా మంచి కొరకే ఏర్పాటు చేశాడు అనేటువంటి విశ్వాసం మనలో ఉంటే భరోసా ఆటోమేటిక్ గా మనకు ఆయన నుండి లభిస్తుంది. ధైర్యం వస్తుంది, ముందుకు అడుగులేస్తాం. బాబా అంటున్నారు, అటువంటి రక్షణ నా నుండి నీవు పొందాలంటే ఏం చెయ్యాలి? నాకు మరింత సన్నిహితంగా జరుగు. దూరంగా ఉండిపోకు. ఏదో దండం పడేసి నువ్వెక్కడో ఉన్నావు, నేనెక్కడో ఉన్నాను అనుకోకు. నాకు దగ్గరగా జరుగు. అంటే ఏమిటి అర్థం? మన జీవితాన్ని ఆయన ముందు తేటతెల్లం చేసేయాలి. మనకి రహస్యాలు ఏమో ఉండకూడదు. ఆయన నిజంగా ఆయనకి తెలియదు ఏమైనా ఉందా? ఏమీ. అయితే ఎలా అయితే నిజమైనటువంటి ప్రేమికుడు, ఇప్పుడు చూడండి ఆ భక్త కన్నప్ప, ఆ శివుడి కంట్లో నుండి కన్నీరు వస్తున్నట్టు గమనించాడు, తను కన్ను తీసి పెట్టేశాడు. అంటే అక్కడ ఏమిటి? అక్కడ జరిగింది ప్రభు అలాంటి పరిస్థితిలో ఉండగా చూడలేకపోయాడు. మంసారికి చర్మ వ్యాధి ఉంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా విభూది అది ఇచ్చి ఎలా తీసుకోవాలో చెప్పి కొంత వైద్యం చెప్పారు. తర్వాత కొన్నాళ్ళకి ఆవిడకి పూర్తిగా తగ్గింది. అయితే అది తగ్గిపోవడం వల్ల ఆవిడకి ఆయన మీద విశ్వాసం పెరిగిందా? కాదు. ఆమె బాబా దగ్గర చేరిన తర్వాత ఆమెకి కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది.
బాబాకి అక్కడక్కడ కనపడేదట. స్కిన్ తీసి అప్పుడు ఆమె ఏమంది, బాబా ఈ ఈ వ్యాధి నాకు మళ్ళా ఇచ్చేయి. ఎందుకని? దాన్ని భరించగలిగే ఆ కెపాసిటీ, సామర్థ్యం నువ్వు నాకు ఇచ్చేసావు. అది ఇంపార్టెంట్. అది ఉందనేటువంటి ఆ బాధ, ఆ మానసికంగా కృంగుబాటు దాన్ని అధిగమించేసింది ఆవిడ. నాకేమైనా పర్వాలేదు. నా ప్రభు బాగుండాలి. అంతే. అలాగా ఆ సరి అయినటువంటి అవగాహన, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ నీకు నాకు ఉండాలని బాబా చెప్తున్నారు ఇక్కడ. చెప్పేదది. నాకు సన్నిహితంగా మసలు అంటే ఏమిటి అర్థం? అరమరికలు ఉండకూడదు నీకు నాకు. అంత ఓపెన్, ఓపెన్ సీక్రెట్‌లా. అప్పుడేమవుతుంది? నీ కష్టం నా కష్టం అవుతుంది. నీ సుఖం నా సుఖం. అలా క్లోజ్ కాంటాక్ట్‌లో ఉంటూ ఉండు. దూరంగా జరిగిపోకు అంటున్నారు బాబా. ఇంకా నన్ను నీతో పాటు ఉంచుకో. కూడా ఉంచుకో. బాబా అది కూడా చెప్పారు. నేను నీ శ్వాస లాంటి, నీ శ్వాస కంటే కూడా దగ్గరగా నేనున్నా. నీ శ్వాసను నువ్వు కేర్ చేయవు. నన్నేం చేస్తావు? నీ శ్వాస నీకు ఎంత దగ్గరగా ఉందో నిద్రలో నువ్వు ఏం చేస్తున్నా సరే నేను విడిచిపెట్టకుండా ఆ శ్వాస ఆడుతూనే ఉంటుంది. నీకు ఎప్పుడు తెలుస్తుంది ఆ శ్వాస యొక్క దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్? నీకు ఆయాసం వచ్చినప్పుడు, నువ్వు పరిగెత్తినప్పుడు, ఎత్తుతున్నప్పుడు, అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ కావాలి కావాలి కాబట్టి మనం ఆయాసపడతాం. బాబా అదే అంటున్నారు. నేను ఎప్పుడు నీ శ్వాస కంటే కూడా దగ్గరగా ఉన్నాను. నువ్వే గమనించడం లేదురా. నీకు నాకు అసలు దూరమే లేదు. మన ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నాం. మనకి మధ్యలో అడ్డుగా ఉన్నది ఏమిటి? ఒకే ఒక్క పొర. ఆ పొర ఏమిటి? నేను అనేటువంటి నీ భావన. అది ఒక్కటే తీసేస్తే నువ్వు నేను ఒకటే. మన ఇద్దరం ఒకటే. నా కెపాసిటీస్ నీ కెపాసిటీసే అంటున్నారు బాబా. కాబట్టి నన్ను మీతో దగ్గరగా ఉంచుకోండి. ఉంచుకోవడానికి దారి ఏమిటి మార్గం? నా స్మరణ. నా స్మరణ నువ్వు నిరంతరం చేస్తూ ఉంటే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను నేను? నా ప్రేమ నీకు దారి చూపిస్తుంది. ఇలా వెళ్ళరా, అలా వెళ్ళరా అని గూగుల్ మ్యాప్ గైడ్ చేసినట్టుగా బాబా యొక్క ప్రేమ మనకు దారి చూపుతుందట. ఎందులోకి వెళ్ళడానికి? ప్రేమ మార్గంలో వెళ్ళడానికి, ఆయన వైపు అడుగులు వేయడానికి. ఇంకా బాబా చెప్తున్నారు, నా సమక్షంలో మీరుండగా, బాబా శరీరంతో ఉండగా చెప్పిన మాటలు. నా భౌతిక సమక్షంలో మీరు ఉండడం ప్రధానం కాదు. మీతో నేనుండడం ప్రధానం. అంటే మనం ఇంటెన్షనల్ గా ఆయన్ని జ్ఞప్తి చేసుకుంటూ మన కూడా ఉంచుకోవడం ప్రధానం అని చెప్తున్నారు. అయితే నా ఇచ్చకు మీరు బద్దులై ఉండడం ద్వారా నా కొంగును పట్టుకుని ఉండగలుగుతారు. ఇచ్చకు బద్దులై ఉండడం అంటే ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా సరే బాబా నా మంచి కొరకే ఇలా పెట్టాడు. ఆయనకి నా మీద పగ ద్వేషం లేదు. ప్రేమ మాత్రమే ఉంది. నన్ను దరిచేర్చే డ్యూటీ ఆయనదే. అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. ప్రక్షాళన అవసరం. కొన్ని బట్టలకి ఊరికే వేడి నీళ్ళలో పెడితే సరిపోతుంది. కొన్నిటికి సర్ఫేస్ చేస్తే ఉతికితే సరిపోతుంది. కొన్నిటికి సర్ఫలో నానబెట్టి సబ్బుతో ఉద్దితే సరిపోతుంది. కొన్నిటికి బ్లీచింగ్ లాంటి ఘాటైన ఆ కెమికల్స్ వాడితేనే గాని మురికి వదలదు. ఇంకా బాబా అన్నారు, ఆయన వాషర్ మ్యాన్. ఏమిటి ఆయన వాష్ చేసేది? మన మురికి, మన సంస్కారాలను ప్రక్షాళన చేసే చాకలి ఆయన. సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో ఆయనకి బాగా తెలుసు. మనకు తెలిసింది బహు తక్కువ. ఎందుకని? మళ్ళా ఒక ఉదాహరణ చెప్పుకుంటే, ఒక మొత్తం పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఒక పేజీలో మనం ఉన్నాం. ఆ పుస్తకం అంతా చదివేసింది ఆయన. చివరి ఏముందో ఆయనకి బాగా. మనకి ఈ పేజీలో ఏముందో అదే తెలుసు. ఈ పేజీలో ఉన్నదాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉండకండి. మీకు కూడా ఆ చివరి పేజీలోకి వెళితే తెలుస్తుంది అంటున్నారు బాబా. అయితే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే ఏమనుకోవాలి? అది ఆయన ఇచ్చ. అంతే. ఇలా శిరస్సు వంచి నీ ఇష్టం బాబా, నీ ఇష్ట ప్రకారమే కానీ అని సహజంగా వదిలేస్తే చివరికి నీ దారిలోకి ఆయన వస్తాడని గుర్తుంచుకో. అయితే నా మీద సంపూర్ణ విశ్వాసం ఉంటేనే మీరు ఇవన్నీ చేయగలరు. నేను భగవంతుడిని, నేను సర్వశక్తిమంతుడిని, నేను ఉన్నతోన్నతుడిని అనేటువంటి విశ్వాసం నీకు 100% ఉంటేనే
పూర్తిగా విశ్వాసం ఉంటేనే ఈ పైవన్నీ చేయగలం. అంతే కదండి. మన భర్తతోటో భార్యతోటో క్లోజ్ గా మాట్లాడుకుంటా ఉంటే మనకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం భరోసా ఉన్నాయి కాబట్టి అందరితోటి అలా మాట్లాడతాము, మాట్లాడడం కదా. అది బాబా చెప్తున్నారు, ఆ ఇంటిమసీని నువ్వు డెవలప్ చేసుకో, ఆ క్లోజ్నెస్ నువ్వు డెవలప్ చేసుకో, నా మీద అంత పరిపూర్ణ విశ్వాసం పెంచుకో అని చెప్తున్నారు. అది ఎలా ఉండాలట? అచంచలమైన, ఏమాత్రం కూడా తొణికిసలాడకూడదట ఆ విశ్వాసం. అంత స్ట్రాంగ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ కష్టము, ఏ పరిణామం సరే నిన్ను ప్రభావితం చేయలేదు. ఏ కష్టము నిన్ను బాధించలేదు. ఎవడైనా పొగిడినా అది నిన్ను తాకదు. అలాగే నీకు ఆనందం కలిగినా పొంగిపోవు. అంత పవరు ఆ విశ్వాసంలో ఉంది. సమస్తము చేసేది ఆయనే, నేను కాదు. నేను బాధపడుతున్నానంటే బాబా బాధపడుతుంది. నాకు పొగడ్త లభించిందంటే బాబాకే పొగడ్త లభించింది. లేదా నన్ను ఎవడో నిందించాడు అంటే బాబానే నిందించాడు. ఎందుకని? నేను బాబా ఒకటే. బాబా మీద ఆధారపడి ఉన్నాను అంతే. నామకహ నేను ఉన్నాను. మొత్తం అంతా బాబాదే, నాకు చెందింది కాదు. అలాంటి విశ్వాసం పూర్తిగా మనకు బాబాపై ఉండాలి అని చెప్తున్నారు. సర్వము ఆయనపై విడిచిపెడితే ఆయనే చూసుకుంటాడట. అలా మనం ఉండగలిగితే, విశ్వాసంతో ఆయనకి పూర్తిగా సమర్పించుకుని ఉండగలిగితే ఏమవుతుంది? మనకున్న బంధనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా దులిపేస్తాడట. ఆయనే దులిపేస్తాడు, రాలిపోయేటట్లు చేసేస్తాడు. ఇంకా బాబా చెప్తున్నారు, అయ్యో నాకు దిక్కు లేదే, నాకెవరూ సహాయం లేదే అని నిస్సహాయుడు అని అనుకోకు నువ్వు. బాబా చెప్తున్నారు, నేనున్నాను రా నీకు సపోర్టుగా. మనకి బాబా ఉన్నాడు. మనకి కష్టం కలిగిన, సుఖం కలిగిన చెప్పుకోవడానికి ఒక పెద్ద దిక్కున్నాడు అనేటువంటి భరోసా మన హృదయానికి మనం ఇచ్చుకోగలిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు నాకున్నవాడు మామూలు వాడు కాదు, హైయెస్ట్ ఆఫ్ ది హై. నాతో ఉన్నవాడు సాక్షాత్తు భగవంతుడు. నేను నిస్సహాయుని ఎలా అవుతాను? కాదు కదా. ఆయన నాకు తోడుగా ఉంటే నిస్సహాయుని నేను ఎలా అవుతాను? ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా నా రక్షణకు ఉపయోగపడుతున్నప్పుడు నేనెందుకు నన్ను నేను ఒక హెల్ప్లెస్ పర్సన్ గా అనుకోవాలి? ఇంకా బాబా చెప్తున్నారు, నీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళు సమస్త ప్రపంచాన్ని చూస్తాయి. కానీ వాటిని అవి చూసుకోగలవా? చూసుకోలేవు. వాటిని చూసుకోవడానికి నీకేం కావాలి? ఒక అర్థం కావాలి. అది అర్థం ఎవరి దగ్గర ఉంటుంది? అవతారుడి దగ్గర, సద్గురు దగ్గర ఉంటుంది. అంటే ఏమిటి? ఆయన దగ్గర ఉండేది అనుగ్రహం అనే అర్థం అన్నమాట. ఆయన నజర్ ఇలా నీ వైపు తిరిగిందంటే చాలు, నీ దశ వెళ్ళిపోతుంది. అనుగ్రహం సంపాదించేటట్టుగా నీవు వ్యవహరించాలి. అప్పుడు ఆయన గుణాలన్నీ, ఆయన లక్షణాలన్నీ, ఆయన శక్తులన్నీ, ఆయన జ్ఞానాలన్నీ మనవే అయిపోతాయి. అదే స్వస్వరూపం పొందడం అంటే. నీవు నా మీద పూర్తిగా ఆధారపడితే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారంటారు చూడండి. మనం ఈ జన్మంతా కూడా కనీసం ఈ జన్మలో కడవరకు అయినా ఆయన కొంగుని గట్టిగా పట్టుకుని ఆయన మీదే జారబడి చూడండి. ఒక అయస్కాంతానికి ఇనుప మొక్కను అంటించే కొద్దీ అలా కొన్నాళ్ళు ఉంచగా ఉంచగా అదే అయస్కాంతం అయిపోతుంది. అదే సూత్రం ఇక్కడ కూడా. మనం బాబాను అంటిపెట్టుకుని ఉండి 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 ప్రతి దానికి కూడా ఆయన మీదే ఆధారపడి మన బుర్ర ఉపయోగించకుండా మనం అందులో దూరకుండా ఉంటే తప్పకుండా మనం కూడా ఆయన అంతటి వాళ్ళు అయిపోతూ ఉంటారు. అయితే కష్టం వచ్చినప్పుడు నన్ను స్మరించుకోవడానికి నీకు ఎక్కువ అవకాశం లభిస్తుంది అని బాబా అంటున్నారు. వాళ్ళనాటు ఆ కాన్వర్సేషన్స్ విత్ మెహర్ బాబా, ఎవేకనర్ ఆఫ్ మెహర్ బాబా అని ఆ బుక్ లో చక్కగా రాస్తాడు. ఆయన ఎవరో అడిగారట ఆయన్ని, ఏమని? అయ్యా, నువ్వు బాబాకు చాలా క్లోజ్ కదా, నీవెప్పుడు అనారోగ్యమే, నీకు ఎప్పుడూ బాధలే, ఎప్పుడయ్యా శాంతంగా ఉంటావు, నిన్ను ఎందుకు బాబా ఇలా బాధలు గురి చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడు?
ఏ బాధ అయినా, ఎంత నొప్పి ఉన్నా, ఎంత అసౌకర్యంగా ఉన్నా బాబాను జ్ఞాపకం చేసుకోవడానికి అది సహాయపడుతుంది కదా. అది బాబాను గుర్తించుకోవడానికి అడ్డంకి కానే కాదు కదా. ప్రపంచం దృష్టిలో అది ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా ఆధ్యాత్మికంగా బహు చెడ్డది. నాకు ఎందుకు ఇచ్చాడు ఈ రోగం? అవసరం కాబట్టి. అది నేను దాన్ని వాడుకున్నాను, సద్వినియోగపరుచుకున్నాను. ఎలాగా? బాబా నామ స్మరణలో గడపడం, బాబా స్మరణలో గడపడం. దానివల్ల అతడు బాబాకు సన్నిహితం అయ్యాడు, బాబాకు దగ్గర జరిగాడు, బాబా యొక్క సహాయం పొందగలిగాడు. ఇది బాబా రక్షణలో ఉన్నాడు, ఇది చెప్తున్నారు ఆయన. కాబట్టి బాబాని అడిగాను నేను. బాబాకు ఆ విజన్స్ కనపడుతూ ఉండేవి. బాబాని అడిగాడు, ఏమిటి బాబా నాకు ఎప్పుడు ఇలాంటి అనారోగ్యం అంటే, బాబా ఏమన్నారు? ఒక్క విషయం చెప్పరా, నిజంగా కపటం లేకుండా చెప్పు. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను ఎక్కువ తలుచుకున్నావా, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువ తలుచుకున్నావా? అనారోగ్యంగా ఉన్నప్పుడే. మరి అంతకంటే గొప్పది ఏముంది? నువ్వు అనారోగ్యంగా ఉంటే నువ్వు నాతోటే ఉంటున్నావు కదా. నాతో ఉండడం కంటే గొప్ప విషయం ఇంకోటి ఏముంది? అసలు ఏమైనా ఉందా? ఇది నశించిపోయే శరీరమే, దీని గురించి ఎందుకు వర్రి, నాతో ఉండడం ప్రధానం. ఇలాగా బాబా కొమ్మును పట్టుకుని ఉండడంలోని ఆ గొప్పతనం మండలి వారు ఒక్కొక్కరు కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బహుశా సమయం అయిపోతుంది అనుకుంటాను. మళ్ళా వచ్చే వారం వీలైతే మరికొంతమంది మండలి వారి అభిప్రాయాలు ఈ బాబా పువ్వులు పట్టుకుని ఉండడంలోని విశిష్టతను మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా ఈ జై. అని చాలా చక్కటి విషయాలు చెప్పారు. బాలనాథ్ గారి లాస్ట్ లో చెప్పి చాలా హృదయాన్ని తట్టుకునే విధంగా బాబాని ఎప్పుడు